నమస్తే. హైదరాబాద్లోని రాడిసన్ డ్రగ్స్ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు క్రిష్ ఆయన్ను A10గా అక్యూజ్డ్ లిస్ట్లో పెట్టారు. చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే క్రిష్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ప్రతి వారం వీకెండ్ అంటే శనివారం ఆదివారం జరిగే పార్టీలకు క్రిష్తో పాటు సినీ రంగంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కూడా వస్తున్నారు. ఎవరైతే ప్రధానమైనటువంటి A1గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యోగానంద్ కుమారుడు వివేకానంద్ అతను ఏర్పాటు చేసే ఈ డ్రగ్స్ పార్టీకి ఆయా రాష్ట్రాల నుంచి పదుల సంఖ్యలో యువతలు కూడా వస్తున్నారు. ముఖ్యంగా రాడిసన్ హోటల్కి వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు ఈ వివేకానంద్. ఇలాంటి సందర్భంలో ఏదైతే డ్రగ్స్ పార్టీకి ఉపయోగించేటువంటి రూమ్స్ ఉంటాయో ఆ రూమ్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల కనెక్షన్ని కట్ చేయటం, అంటే ఆ పరిధిలో అవి పని చేయకుండా చేయటం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని పార్టీని చేసుకుంటారు. చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని విచారిద్దామని పోలీసులు అనుకున్నారు. దానికి సంబంధించి అక్కడ ఆ ఫుటేజ్ లేదు. ఇలాంటి సందర్భంలో ఎందుకు అక్కడ సీసీ కెమెరాలు కట్ చేశారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నారు. అలాగే ఈ కేసులో A10గా క్రిష్ని జతపరిచారు. అందులో A11గా వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్, అలాగే A12గా వహీద్ బేగ్. A12 వహీద్ బేగ్ అన్న అతను ఎవరైతే వివేకానంద్ ఉన్నారో అతని స్నేహితుడు. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో చాలామంది యువతలు కూడా అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా వారికి బెయిల్ కూడా దొరికింది, బయటకు వచ్చారు. కానీ ఇక్కడ అసలు మూలాలు ఏ విధంగా ఉన్నాయి, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రతి వారం వీరు ఏర్పాటు చేసేటువంటి డ్రగ్స్ పార్టీకి ఇంకెంతమంది వచ్చారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. వాస్తవానికి క్రిష్ పేరు మొదట్లో రాలా, కానీ తమదైన విచారణ చేశారు పోలీసులు. దానికి సంబంధించి వివేకానంద్ క్రిష్ పేరు చెప్పారు. దానికి సంబంధించి ఆయన కూడా అంగీకరించాడు. అయితే విచారణకు నేను 2 రోజులు రాలేనని చెప్పి శుక్రవారం అటెండ్ అవుతానని ఆయన పోలీసులకి తెలపడం జరిగింది. ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కువగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి నటీనటులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది తాజాగా జరిగినటువంటి పరిణామమే. ప్రతి వారం ఎవరు వస్తున్నారు, ప్రతి శనివారం ఆదివారం వారంలో జరిగేటువంటి ఈ డ్రగ్ పార్టీకి ఇంకెంతమంది వచ్చారు అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఈ నెల 24వ తేదీన మొత్తం అంతా గ్యాదర్ అయ్యారు. 24, 25 2 రోజుల పాటు పార్టీ జరిగింది. ముఖ్యంగా వీరికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో చాటింగ్, ఎవరెవరు ఎప్పుడు రావాలి ఏంటనేది అందులోనే పొందుపరుస్తాడు వివేకానంద్. ఇట్లాంటి సందర్భంలో అది రాడిసన్ హోటల్ అనేది చాలా కీలకమైనది, ప్రాముఖ్యమైనది. అటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో వీరు ఎంచుకున్నటువంటి రూమ్స్ ఏదైతే ముందుగానే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారో ఆ రూమ్స్ దగ్గర సీసీ కెమెరాల కనెక్షన్ అనేది కట్ చేయటం. అంటే కెమెరాలు ఉంటాయి, కానీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది, ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు అనేది రికార్డ్ మాత్రం కాదు. అటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి నిందితుడిగా A1గా వివేకానంద్ ఉన్నారు. ఇంకా ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి డ్రగ్స్ వచ్చాయి, ఇప్పటివరకు ఒక కొకైన్ మాత్రమే గుర్తించారు. ఇంకా అత్యంత కాస్ట్లీ అలాగే మత్తు పదార్థాలు ఎక్కువ మోతాదులో వచ్చినట్లు కూడా అక్కడ ఒక రూమ్లో డంప్ చేయటం, ప్రతి వారం ఈ పార్టీ జరగటం, దానికి సంబంధించి ఆయా రాష్ట్రాల నుంచి అందమైన అమ్మాయిల్ని తెప్పించడం, డ్యాన్సులు వేయించడం, అశ్లీల నృత్యాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే రేవ్ పార్టీ అనేది రాడిసన్ హోటల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు, వారి బంధువులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ వార్త ఒక్కసారిగా గుప్పమంటుంది. అంటే ఇంకెంతమంది బయటపడతారు ఈ వ్యవహారంలో? క్రిష్తో పాటు ఇంకా చాలామంది ప్రముఖ నటులు కూడా ఉన్నారు, హీరోయిన్స్ కూడా ఉన్నారు, అలాగే సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి సెకండ్ గ్రేడ్ ఎవరైతే ఉన్నారో యాక్టర్స్ వారు కూడా ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో మొత్తానికి రాడిసన్ డ్రగ్స్ కేసులో చాలామంది బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖుల పిల్లలు, అలాగే ఆయా రంగాలకు సంబంధించినటువంటి వారు కూడా
ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు అనేది. ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, ఏ రకమైనటువంటి చాటింగ్ జరుగుతుందనేది ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దాన్ని బట్టి ఒక్కొక్కరికి నోటీసులు పంపే పనిలో ఉన్నారు అధికారులు. మొత్తానికి ఈ వ్యవహారంలో ఇంకా చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.